హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. ఈరోజు నేను పప్పు గోంగూర సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గోంగూర ఆకు ఒలుచుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పప్పు వండే ముందు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే గంట ముందు పప్పు బాగా నానుతుంది, త్వరగా ఉడికిపోతుంది కూడా. ఇది మంచి చిట్కా కూడా. అలాగే కుక్కర్లో పప్పుకి సరిపడా వాటర్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, శుభ్రపరచుకున్న గోంగూర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి కుక్కర్లో 4-5 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోండి. ఉడికించిన తర్వాత పప్పుని ఈ విధంగా మెదుపుకొని పక్కన ఉంచుకోండి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని వెల్లుల్లి రేకలు చితక్కొట్టుకొని బాగా ఫ్రై చేయండి, రెడ్డిష్ కలర్ వచ్చేదాకా. అప్పుడే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. పోపు దినుసులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి తాలింపు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.